చూసారండి, ఈ విధంగా చూడడానికి చాలా చక్కగా అందంగా బాగుంటుంది కదా. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, ఎన్ని పువ్వులు ఎన్ని మొగ్గలు. ఒకే ఒక కొమ్మ వేశానండి, ఆ ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చాయి. దాంట్లో ఒక కొమ్మ తీసి ఈ పక్కన ఈ ఇది కూడా వేస్ట్ మెటీరియల్, అంటే వేస్ట్ డబ్బా, పెయింట్ డబ్బా ఒకటి ఉంటే దాంట్లో వేసాను. దాంట్లో కూడా 3 పువ్వులు ఒక మొగ్గ వచ్చింది చూడండి, ఒకే ఒక కొమ్మ. ఎంత బాగుందో చూడండి కదా. అప్పుడు చిన్న కొమ్మ ఒక ఫ్రెండ్ ఇంట్లో తీసుకొచ్చాను, అది తీసుకొని వచ్చి దాని పక్కన ఇంకొక చిన్న కొమ్మ ఎల్లో చామంతి. ఇది మొన్న 2021 నవంబర్లో బాగా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో తీసుకొచ్చి వేశానండి. ఆ కొమ్మకి అంటుకొని ఇంకొక బ్రాంచ్ ఉన్నింది, అంటే ఇంకొక సన్న కొమ్మ ఉన్నింది. ఆ కొమ్మని నేను ఇందులో ఇంకొక పాట్లో పెట్టానండి. చూసారా, చిన్న పాట్లో పెట్టాను. సో ఇది పెద్దదయ్యి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, 10 పువ్వులు ఉన్నాయి. ఒక దగ్గర 6-7 మొగ్గలు కూడా ఉన్నాయి. చాలా బుషీగా ఉంది చూసారా. ఇది కూడా చూడండి, ఇంత చిన్న చామంతి ఎప్పుడు కొమ్మ ద్వారా కొంచెం ముదురు కొమ్మ తీసుకొచ్చి మనం మట్టిలో నాటినట్లయితే చాలా ఈజీగా గ్రో అవుతుందండి. ఇప్పుడు అదే పెద్ద కుండి అయ్యింది అనుకోండి, దాంట్లో ఉండే ఒక కొమ్మను తీసి అందులో నాటినా కూడా మీకు వస్తుంది. నేను అలా కాకుండా ఒక చిన్న పాట్, ఒక వేస్ట్ బాక్స్లో కొంచెం మట్టి, నేను మీకు ఆల్రెడీ చెప్పిన కంపోస్ట్ ఉంది కదా, అది కొంచెం వేసి ఒక కొమ్మని సపరేట్గా పెట్టినప్పుడు దానికి ఒక కొమ్మకే ఈ విధంగా పువ్వులు వస్తాయి అన్నమాట. సో ఇది బాగా పెద్దదైన తర్వాత ఇంకొక కొమ్మ తీసి ఇంకొక పాట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇది ఎక్కువ కొమ్మలు ఎక్కువ ఇది వచ్చే కొద్దీ మనకి ఎక్కువ పాట్లో కూడా వేసుకోవడానికి బాగా షోగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇంకొక స్టెమ్ వస్తుంది చూడండి, దీన్ని మనం తీసి వేరే పాట్లో కూడా మనం వేసుకోవచ్చు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, అంత చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. అదే ఇంకొక చెట్టుకి కూడా ఎన్ని పువ్వులు చూడండి, ఒకే ఒక కొమ్మ. చూసారండి, ఈ విధంగా చూడడానికి చాలా చక్కగా అందంగా బాగుంటుంది కదా. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, ఎన్ని పువ్వులు ఎన్ని మొగ్గలు. ఒకే ఒక కొమ్మ వేశానండి.